సార్ నేను ఏమంటానంటే నరసింహరావు గారు చాగంటి వారికి అవమానం జరిగిందని ఒక కేసు ఒక వీడియో చేస్తే కేసు కట్టారు మీ మీద. అవును అవును నిన్న ఆయన ఎవరో విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ ఆయన మీ డిబేట్ లోకి వచ్చి ఏదో మాట్లాడితే ఆయన వదిలేసి మీ మీద చేస్తారు. ఉమ్, ఒక జర్నలిస్టు నేను ఇప్పుడు వచ్చాను సార్ మీ ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఉమ్, నేను ఇంటర్వ్యూకి వచ్చి ఏదో నేను ఒక కామెంట్ పాస్ చేశాను. సార్. మీరు నన్ను అబ్జెక్ట్ చేయలేరు, ఎందుకంటే నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు కాబట్టి నేనేం మాట్లాడినా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఉమ్, యాక్సెప్ట్ చేయకపోతే మీరు విభేదిస్తే విభేదించవచ్చు, లేకపోతే లేదు. అంతేకాని కట్టేసి వెళ్ళిపోండి అనలేక అవును. మీ మీద కేసు కట్టారు. రెండు కేసులు అన్యాయమైన కేసులేగా. ఉమ్, ఈ రెండు కేసులు అన్యాయమైనటువంటి కేసులు ఎవరి కోసం కట్టారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడండి. ఉమ్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను అనను. Hmm. ప్రజల కోసం మాట్లాడాల్సింది మీడియా. పాయింట్ రైజ్ చేస్తారు ప్రజల పబ్లిక్ పాయింట్ కోసం ఆఫ్ వ్యూ. పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రేజ్ చేసే ప్రతి అంశం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఉమ్, ఎందుకంటే ప్రభుత్వాన్ని అజెండాను మోయడానికి మీరు ఏబిఎన్ కాదు, టీవీ5 కాదు, మహా టీవీ కాదు, ఈటీవీ కాదు. ఉమ్, ఇది ఒక న్యూట్రల్ ఛానల్. ఉమ్, న్యూట్రల్ ఛానల్లో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఉమ్, హైకోర్టులో ప్రతి కేసు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వేస్తారు. ఉమ్, అంత మాత్రం చేత తీవ్రవాదం హైకోర్టు కాదు కదా. కాదు కదా. ఉమ్, మీరు కూడా మీడియాగా ఇక్కడ కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించినప్పుడు కేసు కట్టారు, Hmm. మిమ్మల్ని అరెస్ట్ చేశారు. ఉమ్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో మీకు సపోర్ట్ గా నిలబడాల్సిన ఫస్ట్ పర్సన్ ఎవరండి చెప్పండి? ఆబ్వియస్లీ అపోజిషన్. ఎందుకు? ప్రధాన ప్రతిపక్షం కదా. ఆ Hmm. తర్వాత శ్రవణ్ కుమార్ వస్తాడా, ఆ తర్వాత ఇంకో ఆయన వస్తాడా, డిఫరెంట్ ఇష్యూ. ఉమ్, ఉమ్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఫస్ట్ రావాల్సింది ప్రభుత్వం. ఉమ్, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డి. ఉమ్, నేనేమన్నానంటే పిఠాపురంలో కానీ, లేకపోతే సర్పవరంలో కానీ, లేకపోతే మచిలీపట్నంలో కానీ, లేకపోతే ఇక్కడ కానీ ఎక్కడా కూడా కనీసం రావణ్ అనేటువంటి వ్యక్తి దళిత క్రైస్తవుల కోసం వచ్చి ఈ రోజు కేసుల్లో ఇరుక్కున్నాడు. ఉమ్, శ్రవణ్ కుమార్ కోసం వచ్చి ఈ రోజు కేసుల్లో ఇరుక్కున్నాడు. ఉమ్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి కేసులో ఇరుక్కున్నాడు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మనం అతనికి సపోర్ట్ గా ఉందాము, ఏదన్నా ఖండిద్దామన్న మాట కూడా లేకుండా సైలెంట్ గా కూర్చున్నాడు. ఉమ్, నేను మచిలీపట్నంలో చాలా కోపం వచ్చింది. ఇంత జరుగుతుంది, ఇంత మాట్లాడుతున్నాం, ఇంత పోరాటం చేస్తున్నాం, 100 మంది వైసీపీ జనసేన కార్యకర్తలు వచ్చి రావణ్ చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, ఆయన ఒంటి మీద ఆయన పోలీస్ స్టేషన్ లో ఉంటే అక్కడ గోడలు దూకి కత్తులు కటార్లతో ఆయన చంపేయాలని చూస్తున్నారు. పిఠాపురంలో చచ్చిపోయేవాళ్ళు సార్ మేము. ఉమ్, రాళ్లు రప్పలు రిమాండ్ రిజెక్ట్ చేసిన తర్వాత బయటకు రావాలంటే 5 పోలీస్ జీపులు వ్యాన్ తోటి మమ్మల్ని పంపించాల్సి వస్తుంది, ఊరు దాటాల్సి వస్తుంది. ఓ, ఉమ్, పోలీస్ ఆఫీసర్లు మీ ప్రాణాలకి మా ప్రాణం వద్దని చెప్పేసి ఏఎస్పీ స్థాయి అధికారి మాకు సెక్యూరిటీ తీసుకొచ్చాడు పిఠాపురం నుంచి బయటకి. ఉమ్, ఇంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ప్రెస్ మీట్లు పెట్టుకుని మావిగన్ గురించి మాట్లాడుతున్నారు, కానీ రాష్ట్రంలో దేని గురించి మాట్లాడలేదని నేను విమర్శించిన తర్వాత, ఉమ్, నేను మాట్లాడిన తర్వాత ఉమ్, చాలా సందర్భాల్లో ఇక వాళ్ళు మాట్లాడుకొని ఇంటర్నల్ గా కూర్చొని తెల్లవారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. అవును. అది కూడా ఉమ్, 10 మందితో కలిపి ఒక ట్వీట్ పెట్టాడు. ఆ 10 మందిలో రావణుడు. ఓకే. ఆ ట్వీట్ జరిగిన తర్వాత అప్పుడు నెక్స్ట్ తెల్లవారే పేరు నాని గారు మీడియా సమావేశం. పేరు నాని గారు మీడియా సమావేశం వచ్చి ఏం చెప్తారు? ఉమ్, రావణ్ణి పాముగా వాడింది తెలుగుదేశం పార్టీ. ఉమ్, రావణ్ణి పాముగా వాడి రావణ్ అనేటువంటి వ్యక్తి జైల్లో ఉంటే కాపులందరూ వెళ్ళి జైలు మీద పడి కొడుతుంటే ఉమ్, మేము కూడా వెళ్ళి రావణ్కి సపోర్ట్ గా మా కాపులందరూ వెళ్ళి వాళ్ళని ఆపితే ఈ కాపులకి గొడవ పెట్టి ఇక మా తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపులందరూ జనసేనలోకి జాయిన్ అయిపోవాలనే ఒక దుష్ట పన్నాగం పన్ని రావణ్ణి పాముగా వాడింది తెలుగుదేశం పార్టీ అని ఒక లాజిక్ చెప్పారు. ఉమ్, ఆ లాజిక్ ఏందో నాకు అర్థం కాల. మేబీ చెప్పిన ఆయనకు అర్థమైందేమో నాకు తెలియదు. ఉమ్, నేను అప్పీల్ చేసింది ఏంటి అంటే, సార్. మీరు వచ్చి రోడ్ల మీద పడి కత్తులు కటార్లు తీసుకొని జనసేన కార్యకర్తలు కన్నండి అని నేను అడగల. ఉమ్, నేను అడిగింది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష పార్టీగా ఒక యూట్యూబర్, ఒక గళమెత్తుతున్న వ్యక్తి అరెస్ట్, ది మేనర్ ఆఫ్ అరెస్ట్ షుడ్ బి కండెమ్. ఉమ్, అరెస్ట్ని మీరు ఖండించొద్దు. ఎందుకు? అరెస్ట్ నిజంగానే ఆయన తప్పు చేస్తే రేపొద్దున చార్జ్ షీట్ వేయండి, సాక్ష్యాధారాలు పెట్టండి, ఒక 5 ఏళ్ళు జైలు శిక్ష చేయించండి, దెర్ ఇస్ నో ఇష్యూ అట. ఉమ్, ఇప్పుడు అరెస్ట్ చేయటం, పోలీస్ స్టేషన్ల మీద పడి 400 మంది కొట్టడం, వాడినేమో ముసుగులేసి తీవ్రవాదం తీసుకెళ్ళటం, మళ్ళీ సాయంత్రం అరెస్ట్ కాగానే ఇంకో పోలీస్ స్టేషన్ లో 5-6 జీబులు రెడీగా ఉండటం, ఉమ్, మళ్ళీ ఇక్కడ అరెస్ట్ అవ్వగానే మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే మళ్ళీ అక్కడ 5-6 జీబులు రెడీగా ఉండటం, ఈ మధ్యలోనేమో రాళ్లు రప్పలు కత్తులు కటాలు తీసుకొని జనసేనకి వెంట పెట్టడం. దీనైనా ఖండించాలి కదా సార్. అవును.
ఇలా జరగకూడదండి అని ఖండించాలి కదా, Hmm. అది కూడా ఖండించలేదు. కాబట్టి నేను అడిగిన తర్వాత ఈ విధమైనటువంటి ఖండన బయటకు వచ్చింది. ఓకే, మరి ఎందుకు మీరు వాళ్ళ సపోర్ట్ ఉన్నారనేది ప్రచారం ఎందుకు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు? మీరు చెప్తున్న దాని ప్రకారం వైసీపీ నైతిక మద్దతు కూడా ఇవ్వాల. ఇవ్వలేదని నేను పబ్లిక్ గా మీడియా పరంగా నేను చాలా యాంగ్విష్ ఎక్స్ప్రెస్ చేశాను. నేను ఎక్స్ప్రెస్ చేసిన తర్వాతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కదలికి వచ్చి వాళ్ళు కండెమ్ చేశారు. కండెమ్ చేసిన తర్వాత అసలు ఒక సందర్భంలో ఈ రావణ్కి సంబంధించిన ఒక 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 టేక్ కేరర్ జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్ లో కలిసింది. ఎయిర్పోర్ట్ లో కలిసి మా ఈ రావణ్ అరెస్ట్ అయ్యాడు, అతనికి సపోర్ట్ ఇవ్వండి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ నేను సపోర్ట్ ఇస్తాను అని పక్కన అతనికి ఎండార్స్ చేసి వీళ్ళకి ఏదో సపోర్ట్ కావాలంటే చూడండి అని వెళ్ళిపోయింది. ఆ విషయం నాకు మచిలీపట్నంలో తెలిసింది. ఓకే, కనీసం ఈ రోజు వరకు ఒక పర్సన్ సహకారం గాని, ఒక వ్యక్తి సహకారం గాని, ఒక పార్టీ ఖండన గాని, ఇంత పిఠాపురంలో గనక మేము లేకపోతే, మా పార్టీ లేకపోతే రావణ్ చచ్చిపోయేది. ఓ ఏం సార్ అంత రెట్టు ఉండిద్దా? మీరు చూడండి సార్ ఒకసారి వీడియోలో, మీరు చూడండి. చూసాను 8 పోలీస్ జీబులు రావణ్ణి నేను రిమాండ్ అయిపోయిన తర్వాత 8 పోలీస్ జీబులు చల్లా చెదరు చేసి లాఠీ చార్జ్ చేసి ఎక్కడికక్కడ కార్యకర్తలను చల్లగొడితే, లేకపోతే రాడ్లు కర్రలు కత్తలతోటి తాగి అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. పిఠాపురం పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిపోయి దూకేసి కొట్టేయాల్సిన పరిస్థితి. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి సందర్భాల్లో మేము ఉంటే, ఇంత ప్రాణాలకు తెగించి మేము పోరాడుతుంటే, నువ్వు వెళ్ళి వైఎస్ఆర్సీపీ దగ్గర కూర్చుని వైఎస్ఆర్సీపీని అడిగితే వాళ్ళేమో స్పందించలేదని నేను కేసు ఆర్గ్యూ చేయను కూడా నేను బయటకు వచ్చేసాను. మీరు పిలిపించుకుని వైసీపీ వాళ్ళ చేత ఆర్గ్యూ చేయించుకోండి, నేను ఆర్గ్యూ చేయను, మీరు ఎవరినైతే లీగల్ సపోర్ట్ అడిగారో ఆర్గ్యూ చేయనంటే లాస్ట్ మూమెంట్ లో ఇంకా అవ్వదు తప్పదు, ఇప్పుడు మనం వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ రిమాండ్ లోకి వెళ్ళిపోతాడని నా మనసు చంపుకొని వాళ్ళు నన్ను హర్ట్ చేసినా కూడా, ఇప్పుడు ఆమె పొలిటీషియన్ అండి, నేను లాయర్ ని కమ్ పొలిటీషియన్ ని, నువ్వు పొలిటికల్ గా పార్టీ పరంగా మేము లీగల్ గా నీకు సపోర్ట్ ఇస్తుంటే వాళ్ళు ఇప్పుడు నేను ఎవరిని వద్దని చెప్పే అర్హత నాకు లేదు అసలు. కానీ రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే మీరు అడుగుతున్నారని నాకు కోపం వచ్చింది. అదే కదా. సో ఆ సందర్భంలో నేను నో నేను వెళ్ళిపోతానంటే, తర్వాత మా పెద్దవాళ్ళందరూ అడ్వైజ్ చేశారు, తర్వాత నేను ఆర్గ్యూ చేశాను. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ఇంత కాన్ఫరంటేషన్ జరుగుతుంటే ఎవరండి వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేది? వైసీపీ వాళ్ళు కాదు సార్, ఎంగిల్ చెప్తే మెతుకుని కొట్టారు సార్ వైసీపీ వాళ్ళు, వాళ్ళ సంగతి ప్రపంచానికి తెలీదా? కాదండి, తిన్న తర్వాత ఏదైనా కాకి ఉంటే ఆ కాకి ఇప్పిట్టంటే ఈ మెతుకులు అయినా ఆ కాకి దగ్గరికి వెళ్తే ఎవరని ఆలోచించే వైసీపీ నాయకత్వం జడా శ్రావణ్ కుమార్ ని పోషిస్తుందా? జడా శ్రావణ్ కుమార్ కి లీగల్ సపోర్ట్ ఇస్తుందా? లేకపోతే రావణ్ కి లీగల్ సపోర్ట్ ఇస్తుందా? వెళ్ళి వైసీపీలో పనిచేసిన వాళ్ళని కార్యకర్తలు అడగండి, వైసీపీ ఏ మేరకు సపోర్ట్ చేయగలుగుతుంది అంటే వాళ్ళే చెప్తారు వీళ్ళ గురించి. ఈ మీడియా వీళ్ళందరూ ఈ సోకాల్డ్ సపోర్టింగ్ మీడియా, టీడీపీ సపోర్టింగ్ మీడియా, వీళ్ళందరూ ప్రభుత్వ సపోర్టింగ్ మీడియా, వీళ్ళందరూ ఏదో వైసీపీ నా వెనక ఉండి నడిపించడం అనేది శుద్ధ అబద్ధం. అండ్ 100% నేను చెప్తున్నాను. ఈ విషయంలో, ఈ పర్టికులర్ విషయంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా నాకు మళ్ళీ వ్యక్తిగతంగా వైసీపీని నిందించాలని కూడా లేదు. అవుట్ ఆఫ్ నేను చాలా డిసప్పాయింటెడ్ గానే విమర్శిస్తున్నాను అన్న ప్రధాన ప్రతిపక్షంగా గొంతు లేని వ్యక్తులకి గొంతు అవ్వాల్సింది మీరు అనేది నా బాధ, అంతే. ఇష్యూ బేస్డ్తో తప్ప